నమస్కారం వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నాపన తిరుమంజన. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయానికి పోటెత్తిన భక్తులు. పానకం, వడపప్పు, మజ్జిగ పంపిణీ చేసిన పలు స్వచ్ఛంద సంస్థలు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి బీఫామ్ అందుకున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆనందోత్సాహాల్లో ఉమ్మడి పార్టీ నాయకులు. తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు పొలకల మల్లికార్జున. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించిన ప్రేమ జంట. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలనే విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ పర్వం ప్రారంభం అవుతూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు ఇతరులకు అనుమతి లేదని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు తీసుకోబడతాయని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం 168 కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. రేపటి నుంచి ఇక్కడ నామినేషన్స్ తీసుకోబడతాయి. రేపు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అన్ని పోలింగ్ బూత్ల్లోనూ అన్ని సచివాలయంలోనూ పబ్లిష్ చేస్తాము ఫామ్ 1. తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. నామినేషన్స్ ఇదివరకే కావాల్సిన వారికి అందరికీ కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ అందుబాటులో పెట్టాము. ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం అన్ని రూల్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మనం నామినేషన్ ఇవ్వడం అయితే ఏమి, తీసుకోవడం అయితే ఏమి జరుగుతుంది. ఇక్కడ చుట్టూ 100 మీటర్స్ ఇది పెర్ఫెక్ట్ బౌండరీస్ పెట్టాము. దాని లోపలికి క్యాండిడేట్తో పాటు నలుగురు మాత్రమే లోపలికి రావాలి. వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము మొత్తం CCTVలో రికార్డింగ్ ఉంటుంది. నిత్యం CCTV పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం నామినేషన్స్ రేపటి నుంచి 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9:05 నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చారణలు, భక్తుల రామనామ స్మరణల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపజేశారు. కాంకణ భట్టార్ శ్రీ శ్రీనివాస భట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. రామమందిరాల అభివృద్ధికి చేయూతనిస్తామని శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మన్ ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణం నెహ్రూ వీధిలో వెలిసి ఉన్న రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. మూల విరాట్టుకు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ వీధి యందు మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేశారు. వేద పండితులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా నిర్వహించారు. జానకిరాముల కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆనంద పారవశ్యంలో ఓలలాడారు. కళ్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమకూర్చిన సౌభాగ్య వాయనాన్ని ఈవో నాగేశ్వరరావు దంపతులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, పాలక మండలి సభ్యులు సుమతి, రమాదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో రామమందిరాలను అభివృద్ధి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, CSO నాగభూషణం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
బుధవారం ఉదయం 10:30 నుండి 11 గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. కంకణ భట్ట రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కళ్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కళ్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు. కంకణభట్ట రాజేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజ పటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి గరుడ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోల్మేళనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్లు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకల దేవతలను, నవగ్రహాలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు వివరించారు. ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ నాగేశ్వరరావు, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, విజిఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రమణ గోవింద గోవింద రామచంద్ర వరద గోవింద గోవింద. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బీఫామ్ అందుకున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బీఫామ్ అందుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో 21 మంది జనసేన అభ్యర్థులకు బీఫామ్స్ పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బీఫామ్ తీసుకున్నారు. ఓ మంచి రోజు చూసి తెలుగుదేశం, బీజేపీ నేతలతో పాటు జన సైనికుల ఆనందోత్సాహాల మధ్య ఆరణి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో బుధవారం తలంబరాల ప్యాకింగ్ను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబరాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్లు తెలిపారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్ద గల పిఏసీ వద్దకు తీసుకొచ్చారన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 13న పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు కర్నూలు, రాజమండ్రి నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1,20,000 తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, సీఏ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర్ రెడ్డి, విజిఓ బాలిరెడ్డి, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, హరికృష్ణ, గుణభూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వేదిక సంబంధించిన ప్రదేశంలో శ్రీవారి సేవకులతో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ ముత్యాల తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ ముత్యాల తలంబ్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటిని ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దీనికంటే ముందుగా ఈ కార్యక్రమం కూడా పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది. సో ఈ యొక్క పసుపుతోను తర్వాత కంకణము తర్వాత మన ముత్యాలతో వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం సందర్భంగా వాటిని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 22వ తేదీన సీతారామ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరూ కూడా అత్యంత పవిత్రమైన ఈ యొక్క ముత్యాల తలంబ్రాలను టీటీడీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ముత్యాల తలంబ్రాలను తీసుకొని స్వామివారి కృపకు ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
కాంగ్రెస్ పార్టీ నాయకులు పులకల మల్లికార్జున భారీ అనుచరగణంతో జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం పులకల మల్లికార్జున్ తన అభిమానులతో అనుచర గణంతో ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పులకల మల్లికార్జున్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, మహిళల పట్ల ఆయనకున్న గౌరవం తనను జనసేన పార్టీలో చేరేందుకు ప్రేరేపించాయన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి, మనవంతు ప్రజలకు సహాయం అందించాలి, మన పుట్టుకకు అర్థం ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు ఆకర్షితుడనై తాను జనసేన పార్టీలో చేరానని తెలియజేశారు. ఈ సందర్భంగా చాలా మంచి వ్యక్తి, ప్రజలకు మేలు చేయాలనే తలంపు గల వ్యక్తి అయిన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పులకల మల్లికార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైకాపా ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతి, భూకబ్జాలు తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డితో పాటు మాధవనగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సుధాకర్, సురేష్, రమేష్, మక్కి, వినోద్, శివ, బిట్టు, బారు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరణి శ్రీనివాసులు గారు చాలా మంచి వ్యక్తి. అతను ప్రజలకు ఏదో చేయాలని మంచి సదుద్దేశం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తిరుపతి ప్రజలందరూ గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీని ఒక కంచుకోటగా తయారు చేయడంలో జనసేన పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 5 ఏళ్లలో తిరుపతిలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూ కబ్జాలు, అక్రమాలు తప్ప ఇంకేమీ లేవు. ఈరోజు చాలామంది తిరుపతిలో యువత మత్తు పదార్థాలకి, బంగాకి బానిసైపోయి వాళ్ళ జీవితాలు సగం నాశనం చేసుకునేశారు. దానికి కారణం తిరుపతిలోని వైసీపీ నాయకులే అనడంలో సందేహం లేదు. ఇది తిరుపతిలో ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం నుంచే అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా భక్తులు ఎండ తీవ్రతను లెక్క చేయకుండా స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలతో శ్రీ కోదండ రామాలయంలో క్యూలో బారులు తీరారు. కాగా భక్తుల తాకిడికి అనుగుణంగా టీటీడీ అధికారులు చలువ పందిళ్లు, త్రాగునీరు, వసతి ఏర్పాట్లు చేయడమే కాకుండా భక్తులకు పానకం, వడపప్పు, మజ్జిగ ప్రసాదాలను విరివిగా వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు మరియు ఏఈఓ పార్థసారథి మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలియజేశారు. తిరుమంజనం అభిషేకం సేవ మినహా శ్రీరామనవమి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా మిగిలిన ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి ఉదయం 2 గంటలకి అభిషేక సేవ జరుపబడింది. దాని తర్వాత ఇప్పుడు 8 గంటలకి ఊంజల మండపంలో స్నపన తిరుమంజనం జరుపబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీరామ జనన పురాణ ప్రవచనం అనే కార్యక్రమం స్వామి ఆలయంలో జరుపబడుతుంది. సాయంత్రం 8 గంటల పైన హనుమంత వాహనంపై స్వామివారు 4 మాడ వీధుల్లో కూడా భక్తులను ఆశీర్వదిస్తూ స్వామివారు దర్శనమిస్తారు. ఈ తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారిని జాంబవంతుల వారు ప్రతిష్ఠ చేసినట్టుగా పురాణాలు చెప్పబడుతుంది. దాని తరువాత జనమేజయ మహారాజు, వారి తరువాత 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం చాలా వైభవంగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరపబడుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈఓ గారు ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం గారి ఆధ్వర్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ క్యూ లైన్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి నిరంతరాయము ప్రసాదం సప్లై ఉంటుంది. వడపప్పు, పానకం కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. త్రాగునీరు కానీ మాడ వీధుల్లో కూడా ఎప్పటికప్పుడు భక్తులకి ఎండవేడి తగలకుండా నీళ్లు స్ప్రింక్లింగ్ చేయడము, ఇవన్నీ కూడా చేసి భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిరంతరం మా పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా జరుగుతూ ఉంది. రేపు 18వ తేదీ సాయంత్రము సీతారాముల కళ్యాణం అనేది ఉంది. ఆ కళ్యాణానికి సంబంధపడిన ఆన్లైన్ టికెట్లు, ఆఫ్లైన్ టికెట్లు 2 ఉన్నాయి. ఎల్లుండి వచ్చి పట్టాభిషేకం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 3 రాత్రి 10 వరకు నిరంతరాయంగా దర్శనం అనేది ఉంటుంది. కైంకర్యాలు అనేవి సపరేట్గా జరుగుతూ ఉంటాయి. బట్ భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం ఉండదు. నైవేద్యం అప్పుడు మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఆజిత్ సేవలు అంటే శ్రీరామనవమి ఆస్థానం అనేది ఉంది. అదేలాగా స్నపన తిరుమంజనం అనేది ఒకటి జరిగింది. ఇప్పుడు అది భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం లేకుండా వాటి పాటు సపరేట్గా జరుగుతూ ఉంటాయి. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పానకం, వడపప్పు, మజ్జిగ వితరణ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని దర్శనానికి వచ్చేసే భక్తులకు తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పానకం, వడపప్పు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్, యువజన విభాగం కార్యదర్శి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం రోజున తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో భక్తులకు పానకం, వడపప్పు, మజ్జిగ వితరణ చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమికి భక్తులకు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా హరే రామ హరే కృష్ణ రోడ్లోని కంచి మఠంలో కూడా పానకం, వడపప్పు, మజ్జిగ వితరణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా మనమందరము భక్తితో పూజలు చేసి వడపప్పు, పానకము, మజ్జిగ సంప్రదాయం పంచేటువంటి సంప్రదాయము, తద్వారా తమ యొక్క భక్తిని చాటుకుని శ్రీరాముడి యొక్క ఆశీర్వాదం పొందేటువంటి పని ఇక్కడ మన హిందువులందరూ చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక కోదండ రామాలయం ప్రాంతంలో నుండి తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి బ్రాహ్మణ సమాజం యొక్క కార్యవర్గ సభ్యులందరికీ, అంతేకాకుండా ఈ భాగస్వాములు అవుతున్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీరామనవమి వాడవాడలా ఇంటింటా ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి యువజనుల తరపున వేదం హరిప్రసాద్ అయినటువంటి మేము మా యువజన విభాగం అందరూ కలిసి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా మన హరే రామ హరే కృష్ణ గుడి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంచిమఠం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఉండాలని, శ్రీరామనవమి ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు తిరుపతి జూనియర్ ఛాంబర్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు పానకం, వడపప్పు, మజ్జిగను పంపిణీ చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదండ రామస్వామి వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆవరణంలో భక్తులకు పానకం, వడపప్పు వితరణ చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదండ రామస్వామి వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆవరణంలో భక్తులకు పానకం, వడపప్పు వితరణ చేశారు. ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, తిరుపతి జూనియర్ ఛాంబర్ అధ్యక్షుడు చైతన్య తేజ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ప్రసాదంగా పానకం, వడపప్పు పంపిణీ చేశామని, వేసవి తాపాన్ని హరించడం కోసం పానకం ఉపయోగపడుతుందని తెలియజేశారు. తిరుపతిలోని పలు ప్రాంతాలలో పానకం, వడపప్పు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ వేసవి తాపంలో మనుషులకందరికీ కూడా గుడతీర్థం అంటే బెల్లంతో వేసినటువంటి నీరు, ఈ నీరు గనక తాగితే వేసవి తాపం తగ్గుతుంది. అలాగే వడపప్పు, పానకం, పెసరపప్పును నానబెట్టి దాంట్లో నిమ్మకాయ, కారము అంత వేసి కనుక ఇస్తే వడదెబ్బ కొదికిన వాడు కూడా తగ్గిపోతుందనేటువంటి శాస్త్రీయ నామంతో గత చాలా కాలం అనాదిగా ఇస్తున్నటువంటి ఈ ప్రసాద వితరణ కేవలం ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి శ్రీరామనవమితో మొదలుపడి ఆ తర్వాత శంకర జయంతి, హనుమత్ జయంతి, నరసింహ జయంతి వీటన్నింటిలో కూడా పానకం, వడపప్పు విశేషంగా భక్తులకు వితరణ చేయటం, వేసవి తాపాన్ని భక్తులకు తగలకుండా చేసేందుకే రాముడు ఈ ప్రసాదాన్ని మనకు అనుగ్రహించారు. గత 30 సంవత్సరాలుగా ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం పావని స్కూల్ దగ్గర ఈ జూనియర్ ఛాంబర్ వాళ్ళు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాముల వారి ఆలయం పక్కన గత 25 సంవత్సరాలుగా జేసీఐ వారి ప్రతి సంవత్సరం కూడా రామనవమిని పురస్కరించుకొని వడపప్పు, పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని కంటిన్యూ చేయడము మేము ఎంతో మాకు ఉన్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ అందరినీ కూడా ఈ వినియోగించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృష్ణతేజ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పోతుగుంట విజయబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణతేజ యాజమాన్యం మరియు సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో
రావణ రాజ్యం పోయి చంద్రన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నాయుడు, రైతు విభాగం తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు ప్రసాద్ నాయుడు, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేష్ నాయుడు, ఎస్టీ సెల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రత్నమ్మ, లోకేష్, కవిత, బుడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. కృష్ణతేజ ఛానల్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు కృష్ణతేజ ఛానల్ చాలా నాణ్యమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించడం సంతోషదాయకం. ఆ యాజమాన్యానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మే 13 జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా 160 సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఈ రాష్ట్రం రాజారెడ్డి రాజ్యాంగం నుంచి అంబేద్కర్ రాజ్యాంగానికి జూన్ 4వ తేదీ తర్వాత వస్తుందని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతికేదానికి అవకాశం ఉంటుందని, ఈ నిరంకుశ పాలన తప్పకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణతేజ ప్రేక్షకులకి, ముఖ్యంగా యాజమాన్యానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన రాష్ట్రం 5 సంవత్సరాలుగా ఎట్లా ఉందంటే రావణ రాజ్యంగా ఉంది. మరి ఇప్పుడు మనకు అతి తొందరలో ఎన్నికలు రాబోతోంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను అని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నాను అనే మాట మనందరూ కూడా వినబోతున్నాం. అదేవిధంగా రాముడు లాంటి మా రామన్న రాజ్యం వచ్చి అందరూ కూడా ఆ రోజైతే ఎట్లా శ్రీరాముడు ఉన్నప్పుడు శ్రీరామ పాలన ఎలా ఉన్నిందో అదేవిధంగా మన రామరాజ్యం వస్తుందని అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాలని కూడా మేము ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న ఈమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న పివి సింధు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా మంచి రోజు అండి, శ్రీరామనవమి రోజు. ఇవాళ వచ్చి దర్శనానికి వచ్చాను. అలాగే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి, ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను. చాలా రోజులతో వచ్చాను. టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇంతకుముందు, బట్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్. దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది. సో వాటన్నిటిలో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ రామాలయాలకు ఈవో ఎస్వి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ మందిరానికి, అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ముఖ్యమైన శ్రీరామ మందిరాలకు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను ఉభయదారులకు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ వేదిక ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు పరిశీలించి తగు సూచనలు ఇంజనీరింగ్ శాఖ అధికారులకు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలు ఆయా ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి శ్రీ సీతారాముల కళ్యాణం, రామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు, కళ్యాణం తిలకించి తరించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం ఘట్టాల విశిష్టతను వేద పండితులు వివరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ పట్టాభిరామ మందిరంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనము సీతారామాభ్యనం అంట. సీతారాముడు ప్రత్యక్ష దంపతులతో సమానము, అపూర్వ దంపతులు, అన్యోన్య దంపతులు. ప్రజలందరూ కూడా వారి శక్తిని అనుసరించి ప్రతి ఆలయంలో విగ్రహాలు ఉండే చోట విగ్రహాలతో పూజ చేస్తారు, లేదు పటం ఉన్నప్పుడు పటంతో పూజ చేసుకుంటారు. ఆ యొక్క స్వామికి పూజా కార్యక్రమాలు చేసి వడపప్పు పానకము నైవేద్యం సమర్పించి స్వామివారి కృపకు పాత్రలు కదని మరీ కోరుచున్నాం. తిరుపతిలోని 4 కాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. శ్రీరామనవమిని పురస్కరించుకొని తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అభిషేక సేవలో పాల్గొన్నారు. లోకాభిరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడని నిత్యం రామనామస్మరణ చేయడంతో సర్వసుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు, పురోహితులు సురేష్ స్వామి, కస్పా పద్మనాభం, గాయకులు ఆదిగురుస్వామి, వాసురెడ్డి, తిరుపాలాచారి, మోహన్ రెడ్డి, మువ్వల కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, దీపక్, సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు, మునిరత్నం ఆచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు స్థానిక 4 కాళ్ల మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పుష్పాలు, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ నిర్వాహకులు. దానిలో భాగంగానే ఈరోజు విద్వాన్ కస్పా పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఇచ్చేసిన భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేస్తున్నాము. అందరూ శ్రీరాముని బాటలో నడవాలి. ఆయన బాట మనకు దిక్చూచి ఆయన బాటలో మనం నడిస్తే అందరూ సుఖమయ జీవితం చేసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమికి ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయోధ్యలో దివ్య రామ మందిరం ఏర్పాటు చేసి ఈరోజు శ్రీరామనవమి మొదటిసారిగా ఈరోజు మందిరంలో లక్షలాది మంది భక్తులతో శ్రీరామనవమి అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించిన అర్చకులు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రైత్రియ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధంతో అభిషేక సమయంలో అనుసంధానం చేసిన పాసురాలను వేద పండితులు పఠించారు. స్నాపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పునీతులయ్యారు. ఇక సాయంత్రం 7 గంటలకు శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ హనుమంత వాహన సేవను నిర్వహించనుంది. హనుమంత వాహనంపై ఆసీనులైన స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఇక ఈ రాత్రికి శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. రాత్రి 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు అర్చకులు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవాలంటే జర్నలిస్టులకు శక్తివంతమైన అక్షర ఆయుధం కలిగి ఉండాలని టీటీడీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాన్ని మరింత శక్తివంత ఆయుధంగా మార్చాలంటే జర్నలిస్టులు సమర్థవంతమైన అక్షర ఆయుధాన్ని చేబూనాలని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అరవ జైపాల్ మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభినందించారు. ఈ రోజు రాజకీయాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ వృత్తిని కొనసాగించలేకపోతున్నారని తెలిపారు. ఈనాడు పత్రిక యాజమాన్యం జర్నలిస్టులను స్వేచ్ఛగా వార్తలు రాయడానికి కూడా స్వేచ్ఛ కలగజేయడం లేదని తెలిపారు. ఈనాడు రాజకీయాలు సమాజంలోని అన్ని వ్యవస్థలపై తమ ఆధిపత్యాన్ని చేస్తున్నాయని అన్నారు. అనంతరం భూమన్ చేతుల మీదుగా సీనియర్ పాత్రికేయులకు
ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. సత్కారం పొందిన వారిలో శ్రీధర్, గిరిబాబు, పివి రవికుమార్, రామచంద్రారెడ్డి, కోలా లక్ష్మీపతి, డివి ప్రకాష్, లక్ష్మీనాయుడు, మోహన్ రావు, సోమశేఖర్, సుబ్రహ్మణ్యం గౌడ్, భాష తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉషారాణి, రావిళ్ల రజని, హేమమాలిని తదితరులు ఉన్నారు. ఏం చేయలేమనిపిస్తూ ఉంది ఇవాళ. జర్నలిజం అనేది ఎంత పతనం కావాలనో అంతగా పతనమైనది మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మనం ఏమి చేయలేము. యాజమాన్యాలు అట్లా ఉన్నాయి, అధిపతులు అట్లున్నాయి. వాళ్ళని కాదని ఎంత మంచివాడైనా రవి, ఎంత మంచివాడైనా మోహన్, ఎంత మంచివాడు శ్రీధర్ అయినా ఏం చేయలేము. వాళ్ళు చెప్పినట్టే మనం వార్తను ఉండించాలి తప్ప ఇంకొక రకంగా వార్త రాసేటువంటి స్వేచ్ఛ మనకు లేదు. ఎక్కడి సంపాదకులు, ఎక్కడి జర్నలిస్టులు చేసినటువంటి పరిశోధన అంతా కూడా ఇవాళ అడుగంటిపోయేటువంటి క్షణంలో ఇవాళ ఆ రోజు జయగోపాల్ కొంతమందినైనా గుర్తుంచుకొని వీళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవడం ద్వారా మళ్ళీ అక్షరానికి మనం పట్టాభిషేకం చేసినట్టుగా ఉంటుందనేటువంటి భావనే చాలా గొప్పది. మహాకూటమి నాయకులు 2014 ఎన్నికల తరహాలో ప్రజలను మభ్యపెట్టడానికి లేనిపోని పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 650 హామీలను ఇచ్చి వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఇదే తరహాలో మళ్లీ 2024లో ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారని తిరుపతి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్ ధ్వజమెత్తారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నో యుక్తులు పన్నుతున్నదని, వీటిని ప్రజలు గమనించగలగరని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒకప్పుడు విమర్శించిన కూటమి ప్రస్తుతం వాటిని వాళ్ల మేనిఫెస్టోలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల కోడ్ ముందే టీటీడీ ఉద్యోగస్తులకు, కార్మికులకు ఇళ్ల పట్టాలు, వేతనాలు పెంపు కార్యక్రమం తీసుకొచ్చారని, దానిపై కూడా విమర్శలు గుప్పించడం సమంజసం కాదని తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని కూడా విమర్శలు చేయడం ఏమిటి అని వారు ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ రాకముందు టీటీడీ చైర్మన్ గా ఆయన ఇళ్ల పట్టాలు ఇవ్వడమో, జీతభత్యాలు పెంచడమో, ఒక చైర్మన్ హోదాలో చైర్మన్ కు ఉన్నటువంటి హక్కుల రీత్యా ఆయన పని ఆయన చేశారు. దాంట్లో స్వప్రయోజనం ఏముంటుంది? ప్రతి ప్రభుత్వం అయినా ఆ మాటకు వస్తే ప్రతి సంస్థ, ఈవెన్ ఎన్జిఓస్ స్వచ్ఛంద సేవా సంస్థ అయినా దానికి కోఆర్డినేటరో లేదా చైర్మన్ ఉంటే ఆ సంబంధిత సంస్థ యొక్క సిబ్బంది యొక్క జీతభత్యాలు, ఇళ్ల స్థలాలు, లేకపోతే ఒక కొత్త రకమైన పరిపాలనా విధానాన్ని ఆ చైర్మన్లో, లేకపోతే ముఖ్యమంత్రిలో, లేకపోతే ఆ సంబంధిత ఎన్జిఓస్ ఉన్నటువంటి కోఆర్డినేటర్లో చేస్తారు. ఆ విధంగా చేస్తే అది అప్రజాస్వామికం అంట, అది ఎలక్షన్ కోడ్కు విరుద్ధం అంట. అంటే వీళ్ళు అసలు ఏమైనా మినిమం కామన్ సెన్స్ అన్నా ఉందా ఈ కూటమి నాయకులకని అడుగుతున్నా. శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ శ్రేణులు శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామనామ స్మరణలు చేశారు. అనంతరం భక్తులకు కోలా ఆనంద్ కుమార్ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేసి నేడు ఆ మందిరంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించబడుతుంది అంటే అది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. శ్రీరాముని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య నగరంలో మొట్టమొదటిసారిగా ఆయన మందిరంలోనే, ఆయన ఆలయంలోనే ఈరోజు శ్రీరామనవమి వేడుకలు మిన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఈరోజు జనవరి 22వ తారీఖున ఈ సంవత్సరం 2024 జనవరి 22 ఆ యొక్క రామ మందిరాన్ని మరి శంకుస్థాపన చేసి, మరి ఈరోజు వారు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా ఈరోజు మరి శ్రీరామనవమి సందర్భంగా ఆయన జన్మదినం రోజు ఈరోజు ఈ వేడుకల్ని మొట్టమొదటిసారిగా అయోధ్య నగరంలో జరుగుతున్నాయంటే దానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క భారతీయులు కూడా మనం హర్షించాల్సిన విషయం ఇది. ఎందుకంటే చరిత్ర, శ్రీరామచంద్రమూర్తి వారి చరిత్ర ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం. అది ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలా. వారి పరిపాలన కావచ్చు, వారు నడుచుకున్న నడవడి కావచ్చు, వారి యొక్క సిద్ధాంతాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఆ మహావిష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీరామనవమి సందర్భంగా మరి కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా అందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మతాంతర ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె 23 సంవత్సరాల జాస్మిన్ భర్త తిరుమలేష్తో కలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. తవరంపల్లె మండలం ఆరగొండ పంచాయతీ చీరాల దళితవాడకు చెందిన మురుగేశన్ కుమారుడు తిరుమలేష్ తాను గత 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. తన భర్త ఎస్సీ కావడంతో మా తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లిని అంగీకరించడం లేదని వాపోయారు. తనకు తన భర్తకు మా తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని తమకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు. తన భర్తను నన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి నుంచి తమకు తమ భర్త కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె వేడుకున్నారు. అనంతరం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రేమ జంట మాట్లాడారు. తామిద్దరం మేజర్లమని తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నారు. నేను తిరుమలేష్ అనే అబ్బాయిని ప్రేమించినాను. అరగొండ విలేజ్ నుంచి ఉన్నాడు. నేను వాడిని ఇష్టపడే ప్రేమించి వచ్చేసినాను. ఇంటి నుంచి ఎవరు ప్రెజర్ ఏం లేదు. నేను వాడిని మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా ప్రెజర్ ఎక్కువ ఉంది. నేను వాడిని మర్చిపోలేను. వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా. అలా అని నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళలేను. ఉంటే తిరుమలేష్తోనే ఉంటా. మా ఫ్యామిలీ వద్దు నాకు. మేము కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం. 5 years నుంచి లవ్లో ఉన్నాం. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్తో ఉండలేక వచ్చేసి పెళ్లి చేసుకునేసినాం. నిన్ననే పెళ్ళయింది. నిన్న ఈవినింగ్ పెళ్ళయింది. ఆయన సాఫ్ట్వేర్ సైడ్లో AI ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు. నా పేరు తిరుమలేష్ అండి. నేను దాన్ని పాస్ట్ 5 years నుంచి లవ్ చేస్తున్నాను. వాటిలో రీసెంట్గా చెప్పిన తను వాటితో ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇంట్లో నుంచి వచ్చేయాల్సి వస్తుంది. తన విన్నింగ్తోనే తనే మెసేజ్ చేసింది, ఇట్లా ఇంట్లో నుంచి వచ్చేస్తానని నేను వెళ్ళి తీసుకొచ్చేసాను. నిన్న ఈవినింగ్ 7:30కి పెళ్లి చేసుకున్నాం అనమాట. వాళ్ళు తెలిసినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ మనుషులు వేసుకొని మా విలేజ్ ఇంటి దాకా వచ్చేసారనమాట. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి ఎస్పీ సార్ని ప్రొటెక్షన్ కావాలని కోరుతున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ దేవాలయమైన వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వేంచేసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత స్వామివారికి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ప్రధాన దేవాలయం కళ్యాణ వేదికలో వైభవంగా శాస్త్రోక్తంగా అభిషేకం అలాగే స్నపన తిరుమంజనం శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున సీతారాముల విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 11 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. రేణిగుంట మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిరుమలరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ రెడ్డి, మల్లవరం సర్పంచ్ బాబ్జీరెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, బొందారాలను అందించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజన. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయానికి పోటెత్తిన భక్తులు. పానకం, వడపప్పు, మజ్జిగ పంపిణీ చేసిన పలు స్వచ్ఛంద సంస్థలు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నుంచి బీఫామ్ అందుకున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. ఆనందోత్సాహాల్లో ఉమ్మడి పార్టీ నాయకులు. తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు పొలకల మల్లికార్జున. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించిన ప్రేమ జంట. ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.